నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. నేను ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి గురించి మాట్లాడుతాను. అతను తన పేరు మీడియాలో చెప్పొద్దు, రాయొద్దు, చూయించొద్దు అన్నాడు కాబట్టి అతన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనే కంటే కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది అతను XXXగా రాస్తున్నారు. XXX అనుకుందాం అతన్ని. XXX అనే ఒక కేంద్ర మంత్రి మొన్న ఈవినింగో నిన్ననో ఒక 200 పైగా 230, 240 మంది ఉంటారు. వాళ్ళందరికీ పరువు నష్టం దావా కేసు నోటీసులు పంపించినట్టున్నాడు. ఈయన కోర్టులో కేసు వేసిండు. ఈ XXX మినిస్టర్ XXX తన కొడుకు, ఆయన పేరు కూడా చెప్పకుండా ఉంటే బాగుంటుందేమో, ఆయన XX అనుకుందాం. XXX కొడుకు XX ఒక దుర్మార్గమైన కేసు పేరు కూడా చెప్పొద్దేమో, అదొక ఎక్స్. ఒక దుర్మార్గమైన పని చేసి కేసులో ఇరుక్కున్నాడు. ఆ పని ఏందో మీ అందరికీ తెలుసు. కేసులో ఇరుక్కోవడం కాదు, ఆ పని చేశాడు కాబట్టి చచ్చినట్టు ప్రభుత్వం కూడా ఆయనని జైలుకు పంపించింది. నిజానికి చెప్పాలంటే అప్పుడున్న కండిషన్స్ చూస్తే అర్థమవుతుంది, ప్రభుత్వానికి ఇష్టం లేదు ఆయన జైలుకు పంపడం. కాపాడాలనుకుంది కానీ కాపాడలేక ఆ XXXని జైలుకు పంపించింది. ఆ XXXని జైలుకు పంపించిన తర్వాత, జైలుకు పంపించక ముందు వారం 10 రోజుల పాటు అతని గురించి మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో XX తండ్రి ఈ మినిస్టర్ అయిన XXX అని, లేకపోతే మినిస్టర్ అయిన XXX కొడుకు ఈ విధంగా చేశాడని వార్తలు వచ్చాయి. వార్తలు వచ్చినందుకు ఈ XXX హర్ట్ అయిపోయాడు. సిటీ సివిల్ కోర్టులో దావా వేశాడు, నా పరువు నష్టం కలిగిస్తున్నారు, ఆ కేసుకు నాకు సంబంధం లేదు కాబట్టి నా పేరు తీయొద్దు, XXX తండ్రి పేరు రాయొద్దు, చెప్పొద్దు, ప్రచారం చేయవద్దు, ప్రసారం చేయవద్దు అనేది ఆయన కోరాడు. అయినా జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ తండ్రి XXX మినిస్టరు ఒక 200, 230 మందికి నోటీసులు పంపించినట్టున్నాడు పరువు నష్టంలో. అందులో తెలుగులో ఉన్న ప్రధాన మీడియా ఛానల్స్ ఉన్నాయి. TV9 ఉంది, ABN ఉంది, చాలా ఉన్నాయి, మహా టీవీ ఉంది, చాలా ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, ట్విట్టర్ అకౌంట్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ లింకులన్నీ ఇచ్చారు. వాళ్ళందరి మీద అందరూ పరువు నష్టం దావాకు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. రేపు కోర్టు ఏం జరుగుతుందనే తర్వాత విషయం. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పని చేసిన XXX ఏం ఆశించి ఈ పని చేస్తున్నాడు అనేది పెద్ద ప్రశ్న. ఆయన పేరు ప్రచారంలోకి రాకుండా ఉండడం కోసం కదా, ఏ కేసు కోసమైతే ఆ కేసులో నిందితుడైన అతని తండ్రిగా ఇతని పేరు రాకుండా ఉండడమే ఈయన ఉద్దేశం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ పరువు నష్టం దావా వేయడం వల్ల ఇది ఒక న్యూస్ అవుతుంది కదా. ఈ న్యూస్లో ఏమని చెప్తారు? ఇగో నాలాగా ఫలానా XXX, ఫలానా XX అని చెప్పిన ప్రపంచానికి అర్థం కాకుండా ఉంటుందా? మీకు అర్థం కావట్లేదా? ఎవరా XXX, ఎవరా XX తెలుసు కదా ప్రపంచానికి. ఒక కామెడీగా చేయడం తప్ప ఏం ఉపయోగం? అయితే ఆయన ఉద్దేశం ఆయన గురించి రాసిన వాళ్ళందరినీ బెదిరించడం అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. ఆయనకు సలహా ఇచ్చే సంగప్ప లాంటి వాళ్ళు ఇప్పుడు అండర్గ్రౌండ్లో ఉండొచ్చు, సరైన సలహాలు ఇవ్వలేకపోవచ్చు, సలహాలు ఇచ్చిన వాళ్ళకు సరైన అవగాహన లేకపోవచ్చు. కాబట్టి ఈ పనులు చేస్తున్నాడా? లేకపోతే ఖచ్చితంగా భయపెట్టి తీరాలి మీడియాను. మంత్రి XXX పరువు నష్టం, ఆయనకు పరువు నష్టం కలిగించినందుకు ఏదైతే నోటీసులు పంపించాడో, పరువు నష్టం కేసు అవుతుందో ₹1 కోటి ఇవ్వాలని ఆయన అడుగుతున్నాడు. ఆయన పరువుకి ఆయన ₹1 కోటి విలువ కట్టాడు. ఆ ₹1 కోటి ఒక్కొక్కరు ఇవ్వాలా, అందరు కలిసి ఇవ్వాలా అనేది ఇంకా అది తెలియదు పూర్తిగా. అందరు కలిసి ఇవ్వాలంటారా 240 కోట్లు, 230 కోట్లు, లేదంటే అందరు కలిపి ₹1 కోటి ఇవ్వాలా తెలియదు. ఆయన పరువుకు మాత్రం ₹1 కోటి ఆయన వెలగట్టి ఆయన కోర్టులో కేసు వేసినట్టు తెలుస్తున్నది. కానీ నిజంగానే ఇలాంటి కేసులు నిలబడతాయా? అది అసలు ప్రశ్న కదా. ఆయనకు తెలియదు ఈ విషయం. ఇందులో వీళ్ళెవ్వరు కూడా, ఈ 230 ఛానల్స్లో ఎవ్వరు కూడా కావాలని దురుద్దేశంతో ఆయన పేరు తీసిన వాళ్ళు కాదు. XX పేరు తీయాలంటే ఆయన తండ్రి పేరు చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరికి తండ్రి ఉంటాడు. మామూలు పౌరులకు తండ్రి ఉండడం అనేది వేరే. ఈయన ఒక కేంద్ర మంత్రి కాబట్టి ఖచ్చితంగా పేరు చెప్పాల్సిందే. తన పేరే చెప్పొద్దు అని చెప్పిన ఆయన రూల్స్ పాస్ చేస్తేనో కోర్టుకు వెళ్తేనో ఆగదు కదా ఇది. ఇప్పుడు ఆయన కోర్టుకు కేసు వేస్తే ఏమైంది? సరే, సీరియస్గానే ఆయన అందరినీ బెదిరించదలుచుకుంటూ, కానీ బెదిరిపోయినరా అందరూ? అది అసలు ప్రశ్న.
భయపడుతున్నారా? ఈ 230 మంది 240 మందో ఎంతమందో మొత్తం లిస్టు మనకు తెలియదు, పూర్తి లిస్టు మనకు తెలియదు. వీళ్ళందరూ నిజంగానే భయపడుతున్నారా? మా మీద పరువు నష్టం దావా వేశాడు, మేము డబ్బులు కట్టాల్సి వస్తుంది ఏమని భయపడుతున్నా వీళ్ళంతా? వీళ్ళెవ్వరూ భయపడట్లే. పైగా ఇంకొన్ని సంస్థలు, యూట్యూబ్ వాళ్ళు కానీ, ఇంకొందరు దీని మీద పోస్టులు చేసిన, ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వాళ్ళు కానీ తమ పేరు ఇందులో లేనందుకు తమ పరువు నష్టంగా, అసలు పరువు నష్టంగా వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ XXX తమ పేరు ఎందుకు పెట్టలేదు? తమ పేరు పెట్టకపోవడం తమ పరువు తక్కువ. మేము కూడా ఆయన గురించి రాశాం కదా, మా పేరు కూడా పెట్టాలి కదా. అట్లా తయారైంది పరిస్థితి. ఆయనేమో ఏదో చేద్దామనుకొని ప్రయత్నించి ఒకవైపు కొడుకుని రక్షిద్దామనుకున్నాడు. ఇప్పుడు కథలు చెప్తున్నాడు, కొడుకుని రక్షించాలని లేదు, కొడుకైనా సరే నేనే అప్పగించా పోలీసులకు అని కథలు చెప్పాడు. తప్పుడు కేసులు పెట్టాడని ఈ పరువు నష్టం దావా కేసులో నోటీసులు పంపించినప్పుడు అందులో ఉన్నది. తప్పుడు ఫిర్యాదు చేశారు. ఎవరు? ఆ మైనర్ బాలిక తప్పుడు ఫిర్యాదు చేసింది పేట్ బషీరాబాద్. ముందు మా కొడుకు కేసు పెట్టాడు, దానికి కౌంటర్గా ఆ మైనర్ అమ్మాయి తల్లి కేసు పెట్టింది, తప్పుడు ఫిర్యాదు చేసింది అని. తప్పుడు ఫిర్యాదు అని ఆయనే చెప్తున్నాడు. తప్పుడు ఫిర్యాదు అని చెప్పి తన కొడుకుని రక్షించుకోవాలనుకుంటున్నాడు అన్నలో తప్పే ఉంది. కొడుకుని రక్షించుకుంటున్నాడు కాబట్టి, రక్షించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి తప్పుడు ఫిర్యాదు అని మాట్లాడుతున్నాడు. నాకు అందరూ సమానమే, కొడుకైనా సమానమే, కొడుకు తప్పు చేయలేదని మాట్లాడాడు, తప్పు చేస్తే శిక్షించాల్సిందే అని మాట్లాడాడు. తప్పుడు ఫిర్యాదు అని ఎందుకు మాట్లాడుతున్నాడు మరి? తప్పుడు ఫిర్యాదు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ తప్పుడు ఫిర్యాదు ఇచ్చిందంటే తన కొడుకు తప్పు చేయలేదు అని. తన కొడుకు తప్పు చేయలేదని బహిరంగంగా ఒక మంత్రి, కేంద్ర మంత్రి బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఇక నేను ఎవరి గురించి ఏమి, నా కొడుకైనా సరే నేను పట్టించుకోను, చట్టం తన పని చేసుకుపోతుంది. ఈ కథలన్నీ ఎందుకు? ఇక ఇప్పుడు ఈ పరువు నష్టం దావాలి ఎందుకు? తన కొడుకు కోసం చేస్తూనే ఉన్నాడు. తన కొడుకును రక్షించడానికి ఏం ప్రయత్నాలు చేయాలో అని చేస్తున్నాడు, తెలుస్తున్నది కదా. ఇందులోనే ఉంది తప్పుడు ఫిర్యాదు అనే మాటనే అర్థమవుతుంది ఆయన ఏం చేస్తున్నాడని. అందరూ భయపడి ఎక్కడెక్కడ అన్నీ వాళ్ళు ఇక రాయరు, ఇక సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన నోటీసులు పంపించిన దాంట్లో పరువు నష్టం దావాలో ఏదైతే లిస్ట్ ఉందో అందులో ఆయనకు మొదటి రోజు నుంచి ఆయనకు మద్దతు తెలిపిన ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆయన కోసం గొంతు చించుకొని మాట్లాడి అమ్మాయిని పైన దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననం చేసిన న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి ఈ లిస్టులో. ఆశ్చర్యం ఇది. మౌనం వహించిన, అసలు మాట్లాడకుండా ఇంత దుర్మార్గం జరిగిన తర్వాత కూడా మౌనం వహించిన న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి ఇందులో. అట్లాంటి వాటికి కూడా ఎందుకు పంపించాడు? ఇందులో ప్రధానంగా యూట్యూబ్, ఇన్స్టా, ట్విట్టర్ లింకులు ఎవరైతే ఉన్నాయో, ఎవరైతే అందులో పోస్ట్ చేశారో ఆ లింకులన్నీ ఆయన చూపెట్టాడు. ఫేస్బుక్లో ఎందుకో మరి వదిలేశాడు. ఇప్పుడు ఫేస్బుక్లో ఈయన గురించి, ఈయన కొడుకు గురించి రాసిన వాళ్ళందరూ తెగ బాధపడుతున్నారు. ఫేస్బుక్ ఏం తప్పు చేసింది, మా మీద ఎందుకు పెట్టలేదు, మా పేరు ఎందుకు లేదు, మా పేరు ఉండాలి. తమ పేరు ఉంటేనే గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. ఆయన ఏమనుకుంటున్నాడు? XXX వీళ్ళందరినీ బెదిరిద్దామనుకుంటున్నాడు, కానీ బెదరట్లే. మా పేరు కూడా పెట్టండి, రెండో లిస్టే. ఇంకొక ఆయన రాసిండు, కొనతం దిలీప్, అతను బీఆర్ఎస్ కావచ్చు, అతను బీఆర్ఎస్ ఐటీ సెల్కి సంబంధం ఉండొచ్చు, బీఆర్ఎస్ అతను రాశారు. సాయంత్రం నుండి అనేక మంది బీఆర్ఎస్ సోషల్ మీడియా మిత్రులు మెసేజ్ చేస్తున్నారు, మేమేం తక్కువ చేశాం, మా పేరు ఎందుకు కేంద్ర మంత్రి XXX వేసిన పరువు నష్టం దావా లిస్టులో లేదు. ఈ XXX పదం ఈయన నుంచి తీసుకున్నాను నేను. పరువు నష్టం దావా లిస్టులో మా పేరు ఎందుకు లేదు? కొందరైతే రెండో లిస్ట్ ఏమైనా ఉంటుందా, అందులో పేరు రావాలంటే మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇక ఫేస్బుక్ మిత్రుల బాధ అయితే వర్ణనాతీతం. కేవలం యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లే సోషల్ మీడియానా? ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన వారి మీద ఈ వివక్ష ఏమిటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నేషనల్ మీడియా ప్రతినిధులందరిది అదే ప్రశ్న. ఇంత కష్టపడి మంత్రి కొడుకు కేసు గురించి ఇన్ని ఆర్టికల్స్ రాస్తే మా పేరు పరువు నష్టం దావా లిస్టులో ఎందుకు లేదు అని కేంద్ర మంత్రి అయ్యుండి జాతీయ మీడియాను పట్టించుకోకపోవడం ఏమిటి అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈ పరువు నష్టం దావా విషయంలో సోషల్ మీడియాలో ఇంత చర్చ జరగడం నేనైతే ఎప్పుడు చూడలేదు అంటూ కేంద్ర మంత్రి XXX గారి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసిన వారి న్యాయవాదులకు జేజేలు అని పెట్టాడు ఆయన. అంటే దీనివల్ల ఇజ్జత్ తీసుకుంటున్నాడా, ఆయన పేరు నిలబెట్టుకుంటున్నాడా? నిజం చెప్పాలంటే ఆయన పేరు నిలబెట్టుకుంటున్నాడు.
ఆయన పేరు ఇంతకంటే గొప్పగేం లేదు. విద్వేషం వెదజల్లడంలో, రెచ్చగొట్టడంలో, ఇతర మతస్థుల మీద దాడి చేయించడంలో, రెచ్చగొట్టడంలో నెంబర్ 1 ఈ XXX. దానికి తప్ప ఇంకా దేనికి జ్ఞానం విషయంలో అయితే నిల్లు. ఇగో అర్థమవుతున్నది. ఆయన ఎట్లున్నాడో ఆయన కొడుకు అంతకంటే గొప్పగా ఉంటాడని ఊహించడమే వేస్ట్. XXXకు తగ్గట్టే XX ఉంటాడు. ఇప్పుడు ఈయన పరువు నష్టం దావా వేయడం వల్ల ఏమీ సాధించలేడు. దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు. కానీ ఆయన పరువు మరింత పోగొట్టుకుంటున్నాడు. ఆయన పరువు నష్టం దావా, ఆయన పరువు పోయిందని చెప్పాడు కదా, పరువు నష్టం దావా వల్ల మరింత పరువు పోవడం తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.